అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని గులాబీ ఎంపీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సెషన్లోని బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో గులాబీ పార్టీ ముందుకెళ్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. రాజ్యసభ, లోక్సభ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామ నాగేశ్వరరావు సహా ఎంపీలు రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాసరెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, సంతోష్ కుమార్, దామోదర్ రావు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్ మాన్యువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉందని స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో ఉన్న విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తాను అని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా పార్లమెంటులో గలమెత్తడానికి బీఆర్ఎస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని హరీష్ రావు స్పష్టం చేశారు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు లోక్సభలో, ఇటు రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించాలనే దాని మీద దాదాపు 3.5-4 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి, ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అని అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పము అని చెప్పి మేము చెప్పాము. అటు విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్లో గలమెత్తుతామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తుతామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణ గలం, బలం, దళం బీఆర్ఎస్సేనని ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్ దిశానిర్దేశం మేరకు తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామని ఎంపీలు తెలిపారు. మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరినీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి పిలవడం జరిగింది. ఇది సరా మామూలే. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మా అధ్యక్షులు ఎప్పుడు మా ఎంపీలందరినీ పిలిచి ఏమేమి అంశాల మీద లేవనెత్తాలి, ఏమేమి అంశాల మీద పోరాడాలనే టాపిక్స్ ఎప్పుడూ వస్తుంటాయి.
తర్వాత ఈ సెషన్ ఇది లాస్ట్ సెషన్ ఈ 17th లోక్సభ కాబట్టి ఈ సెషన్లో నిజంగా వాళ్ళు పార్లమెంట్ సెషన్ పెట్టిందే 31st నుండి 8th వరకు. 8 రోజుల నుండి ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. సో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి అది క్లియర్ చేయాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ అవుతుంటాయో అవి ఎవరు ఎట్లాగో గలమెత్తారు. ఉన్న కాంగ్రెస్ 3 ఎంపీలు ఇక్కడ లోకల్ మినిస్టర్లు అయిపోయారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ గలం లేదు కాబట్టి ఉన్నదే బీఆర్ఎస్ ఎంపీలు. సో బీఆర్ఎస్ ఎంపీలకు ఆ దిశానిర్దేశం చేసి రాబోయే 8 రోజులలో పార్లమెంట్ సెషన్లో తెలంగాణ రాష్ట్రాల అంశాల మీద అన్నిటి మీద లేవనెత్తి ఎప్పుడైనా ఉన్నది మనం బీఆర్ఎస్ ఎంపీలమే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గలం బలం దళం అని చెప్పేందుకు. సో అదే కంటిన్యూ చేద్దాము. ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ డెఫినెట్ గా లేవనెత్తుతాం. 8 రోజులలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడతాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ పెట్టేది ఏమేమి పెడతారో చూడాలి. ఎందుకంటే ఈ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎప్పుడెప్పుడైతే మనం రావాల్సిన అప్పటికెళ్ళి ఇప్పుడు మాట్లాడుతూనే వస్తున్నాం. కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి, కొత్త అంశాలు కూడా లేవనెత్తుతాం. అవన్నీ పార్లమెంట్లోనే మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో గులాబీ ఎంపీల్లో నూతనోత్సాహం కనిపించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గలమెత్తి రాజీలేని పోరు చేస్తామని బీఆర్ఎస్ ఎంపీలు తేల్చి చెప్పారు.